అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కుటుంబం పైన దైవ బలం ఉంటేనే కుటుంబంలో కష్టాలు లేకుండా ఇల్లంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. అయితే మనలో చాలామంది ఆడవారు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. దేవుడిని పూజించడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. చిన్న చిన్న నియమాలు పాటిస్తూ భక్తితో ఒక 5 నిమిషాలు మీ సమయాన్ని కేటాయించి ఇంట్లో దీపారాధన చేసుకోండి. మీ పూజలన్నీ దేవుని పాదాల చెంతకు చేరుతాయి. సులభంగా నిత్య దీపారాధన ఎలా చేయాలి, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాలంటే ఆడవారు తలస్నానం చేయాల్సిన పని లేదు. 3 రోజులకు ఒకసారి తలస్నానం చేస్తూ ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు. స్త్రీలు తలస్నానం చేయకపోయినా పర్లేదు, కానీ మగవారు మాత్రం ప్రతిరోజు తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయాలి. ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని మెడలో నల్ల పూసలు వేసుకొని ఇంట్లో పూజ చేస్తే చాలు. మీ పూజకు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న రాగి కలశం ఉండాలి. ఒక చిన్న రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక పుష్పం వేసి మీ పూజ గది ఈశాన్యంలో పెట్టుకోండి. ప్రతిరోజు నీటిని మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో దైవశక్తి పెరుగుతుంది. కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇంట్లో పూజ చేసేటప్పుడు నిలబడి పూజ చేయకూడదు. నేలపైన ఒక చాప వేసుకొని చక్కగా కూర్చొని దేవుడిని పూజించాలి. అప్పుడే మీ పూజకు సరైన పుణ్య ఫలితం లభిస్తుంది. పూజ గదిలో పొరపాటున కూడా 2 శివలింగాలు, 2 గణపతి చిత్రపటాలు ఉండకూడదు. శివుని పూజలో మొగలి పుష్పాలు, విష్ణు పూజలో జిల్లేడు పువ్వులను ఉపయోగించకూడదు. ఇక పూజకు వాడే తులసి దళాలను ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదు. శుక్రవారం, ఆదివారం, ఏకాదశి ఈ 3 రోజుల్లో తులసి ఆకులు కోయకూడదు. ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా తలుపులు ఉండాలి. మీ పూజ గది ఉత్తర దిశలో కుబేర యంత్రాన్ని పెట్టుకోండి. కుబేర యంత్రం ధనాన్ని ఆకర్షిస్తుంది. దీనివల్ల మీ ఇంటి యజమాని ఆదాయం బాగా పెరుగుతుంది. పూజ గదిలో దీపం పెట్టే చోట బియ్య పిండితో చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గు పైన ఒక తమలపాకు పెట్టి దీపం వెలిగించాలి. తమలపాకులో ధనలక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి ప్రతినిత్యం తమలపాకు పైన దీపారాధన చేస్తే ధనలాభం కలిసొస్తుంది. దేవుని పూజలో ఖచ్చితంగా నైవేద్యం సమర్పించాలి. ప్రతిరోజు దీపారాధన చేసేవారు ఒక చిన్న బెల్లం ముక్కను దేవునికి నివేదిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అరటిపండ్లు, ఎండు ఖర్జూరాలు, పటిక బెల్లం, పంచదార ఇలా మీకు అందుబాటులో ఉన్న నైవేద్యాన్ని దేవునికి నివేదించవచ్చు. అయితే దేవునికి నైవేద్యం సమర్పిస్తే సరిపోదు. నైవేద్యంతో పాటుగా మంచినీళ్లు కూడా పెట్టాలి. ఒక చిన్న గ్లాసులో నీళ్లు పోసి నైవేద్యం పక్కనే పెట్టండి. అలాగే మీరు ఏ నైవేద్యం సమర్పించినా నైవేద్యం పైన తులసి దళం పెట్టాలి. అప్పుడే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరిస్తాడు. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవునికి పెట్టిన నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి. పూజ చేసేటప్పుడు తుమ్మినా లేదా దగ్గినా వెంటనే తలపైన పసుపు నీళ్లు చల్లుకోండి. పూజ చేసేటప్పుడు మధ్యలో లేవకూడదు. ఒకసారి పూజ ప్రారంభించాక మధ్యలో అస్సలు లేవకండి. ఇక పూజలో వాడే పుష్పాలు తాజాగా ఉండాలి. పూలు విడదీసి పూజలో వాడకూడదు. చివరగా దేవునికి హారతి కర్పూరం సమర్పించి ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ప్రదక్షిణలు చేయాలి. పూజ పూర్తయ్యాక 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి. అప్పుడే మీ పూజకు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా దక్షిణావృత శంఖం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తారు. కాబట్టి పూజ గదిలో శంఖం ఉంటే మీ ఇంటిపైన లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. దీపం ప్రమిదలో ముందుగా నూనె పోసి 2 వత్తులను ఒకటిగా కలిపి దీపారాధన చేయండి. అయితే పొరపాటున కూడా ఏక వత్తితో దీపం వెలిగించకూడదు. కనీసం 2 వత్తులతో దీపారాధన చేస్తేనే మీ పూజకు ఫలితం దక్కుతుంది. అయితే మనలో చాలామంది పూజలో ఒక దీపాన్ని వెలిగిస్తారు. కానీ పూజ గదిలో వీలైనంత వరకు 2 దీపాలు వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత దీపం చుట్టూ కొన్ని పూలు పెట్టుకోండి. తద్వారా దేవతలు ఆకర్షిస్తారు. పూజలో దీపం వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో దీపం వెలిగించకూడదు. ఏకహారతితో లేదా అగరవత్తితో దీపాన్ని వెలిగించండి. దీపం మహాలక్ష్మి స్వరూపం కాబట్టి దీపం వెలిగించేటప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మ అనే శ్లోకాన్ని చదివి దీపం దగ్గర ఒక పుష్పం లేదా అక్షింతలు వేసి దీపానికి నమస్కారం చేసుకోండి. ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అనంతమైన పుణ్య ఫలితం లభిస్తుంది.
అయితే శని దోషాలతో ఇబ్బంది పడేవారు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. పూజ గదిలో వెలిగించే దీపం తూర్పు లేదా ఉత్తర ముఖంగా ఉండాలి. అలాగే పడమర ముఖంగా దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. కానీ దక్షిణ ముఖంగా దీపారాధన చేయకూడదు. దీపం లక్ష్మీ స్వరూపం కాబట్టి దీపానికి 3 వైపులా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఇక పూజ గదిలో ఉండే దేవుని పటాల కంటే దీపం ప్రమిదలు చిన్నగా ఉండాలి. అంతేకాని దేవుని విగ్రహాలు ఎత్తులో దీపాలు ఉండకూడదు. పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఎవరితోనూ మాట్లాడకుండా మీ మనసులోని కోరికలను దేవునికి చెప్పుకోండి. పూజలో పొరపాటున దీపం కొండెక్కితే భయపడకుండా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించి కొత్త దీపం వెలిగించండి. ఇక ఎలాంటి దోషం ఉండదు. ఇక ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. సాయంత్రం సూర్యాస్తమయానికి 12 నిమిషాల ముందు లేదా 12 నిమిషాల తర్వాత పూజ గదిలో దీపం వెలిగిస్తే అత్యంత శుభప్రదం. ఇక దేవాలయానికి వెళ్ళినప్పుడు చాలామంది కాళ్ళు కడుక్కొని గుడిలోకి వెళ్తారు. కానీ ముఖం, కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని మీ తలపైన కొంచెం నీళ్లు చల్లుకొని ఓం పుండరీకాక్షాయ నమః అని జపించి గుడిలోకి ప్రవేశించాలి. దేవాలయంలో సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ప్రదక్షిణాలు చేయకూడదని శాస్త్రం చెబుతుంది. మొక్కుబడిగా ప్రదక్షిణాలు చేయాలనుకునేవారు కూడా పగలు మాత్రమే, అది కూడా మధ్యాహ్నం 12 గంటల లోపే గుడిలో ప్రదక్షిణాలు ముగించుకోండి. మట్టి ప్రమిద శ్రేష్టమైనది కాబట్టి మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే ప్రతిరోజు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయలేని వారు ఇత్తడి లేదా వెండి ప్రమిదల్లో దీపారాధన చేయండి. కానీ పొరపాటున కూడా స్టీల్ ప్రమిదలో దీపారాధన చేయకూడదు. అలాగే జిడ్డుగా ఉన్న దీపం కుందులను పూజలో ఉపయోగించకూడదు, లేదంటే దారిద్ర్యం వెంటాడుతుంది. ఇంట్లో పూజ చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. వాస్తు ప్రకారం మీ పూజ గది ఎల్లప్పుడూ తూర్పు లేదా ఈశాన్య దిశలోనే ఉండాలి. పూజలో పుష్పాలు లేనప్పుడు అక్షింతలతో దేవుడిని పూజించవచ్చు. మీ పూజ గదిలో నెమలి ఈక ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇక మనలో చాలామంది తులసి కోటను పూజిస్తారు. అయితే ఇంట్లో దీపం వెలిగించిన తర్వాతే తులసి కోటలో దీపం వెలిగించాలి. కానీ కొంతమంది ఆడవారు ముందుగా తులసి కోటలో దీపం వెలిగించి తర్వాత పూజ గదిలో దీపం వెలిగిస్తారు. కానీ ఇలా అస్సలు చేయకండి. దీపం కుందులో ఉన్న కాలిన వత్తులకు సానుకూల శక్తి ఉంటుంది కాబట్టి కాలిన వత్తులను చెత్తలో పడేయకండి. కాలిన వత్తులను 10 రోజుల పాటు సేకరించి 11వ రోజున ఆ నల్లటి వత్తులను ఒక పెద్ద దీపంలో వేసి అందులో కర్పూరం, లవంగాలు కూడా వేసి అన్ని వత్తులను కాల్చి ఆ ధూపాన్ని ఇల్లు అంతటా వ్యాపించేలా వేయండి. మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. లక్ష్మీదేవి, వినాయకుడు ఉన్న వెండి నాణాలను పూజ గదిలో ఉంచితే మీ ఇంటి సంపద వృద్ధి చెందుతుంది. అలాగే తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి సకల శుభాలు కలుగుతాయి. ఇక వ్యాపారం చేసేవారు మీ దుకాణాల్లో తప్పనిసరిగా లక్ష్మీదేవి పూజను చేయించుకోండి. ఇలా చేస్తే మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.